అసలు ఆమె యొక్క లక్షణము కేవలము రక్షణయే. మీరు ఒక్క మాట బాగా ఆలోచించండి. భగవంతుడు అన్న మాట నేను ఎప్పుడైనా వాడాననుకోండి, ఆయన చేసేటటువంటి ప్రతి క్రియ కూడా కారుణ్యముతో కూడుకున్నదే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వర చేష్టితములు ఏవైనా సరే, ఈశ్వరుడు చేసేటటువంటి ఏ పని ఎందైనా సరే కారుణ్యము వినా కాఠిన్యం ఉండదు. ఇది ప్రాథమికంగా అర్థం కానంతసేపు భగవంతుడి విషయంలో పెద్ద అయోమయమే ఉంటుంది. ఈ రూపమా ఆ రూపమా, నువ్వు ఏ రూపంతోనైనా అది భగవంతుడిని పట్టుకున్నావా? నువ్వు భగవంతుడు అని పట్టుకున్నది నిజమైతే నీ విశ్వాసము భగవంతుడు. చెట్టుకి ఉంటే కొమ్మ, గూట్లో తెచ్చి పెడితే బొమ్మ, నీ పూజా మందిరంలో పెడితే అమ్మ. నీ విశ్వాసం ప్రమాణం. విశ్వాసము చేత చెట్టుకున్న కొమ్మ అమ్మైంది. ఒక్కొక్కరు 4 వీధుల కూడలిలో ఉన్న చెట్టుకు పసుపు రాసి బొట్టెడతారు. ఆయన విశ్వాసం, ఆయన గురి. భగవాన్ రమణులు అరుణాచలం ఆయన అదే అంటారు, ఒకరికి ఉన్న గురియే గురువు అంటారు. కాబట్టి భగవంతుడు అని నువ్వు ఏ పదార్థాన్నైనా పిలిచినప్పుడు అది ఏ రూపం అన్నదానితో నాకు సంబంధం లేదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక, వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఎవరు అన్న దానితో సంబంధం లేదు. ఆయన భగవంతుడు అని నువ్వు అనుకుని నిజంగా త్రికరణ శుద్ధిగా నమ్మితే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన చేసిన ఏ చేష్టితమైన కారుణ్యముతో కూడుకున్నదే తప్ప దాని ఎందు కాఠిన్యం ఉండదు. అందుకే తేలిగ్గా అర్థం అవడానికి భగవంతుని యొక్క కర్తవ్యమేమి? సృష్టి స్థితి లయ. సృష్టి చెయ్యడం వెనక కారుణ్యం ఉంది. ఏమిటి కారుణ్యం? నేను చేసిన పాపములు కొండలుగా పడిపోయి ఉంటాయి, నేను చేసుకున్న పుణ్యములు కొండలుగా పడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ పాపము పుణ్యము రెండు పోతే తప్ప నేను శరీరం పొందకుండా ఉండడం కుదరదు. ఎందుకనంటే ఇది ఒక సాధనము. ఇది ఉంటే తప్ప సుఖము దుఃఖము ఈ రెండు అనుభవించడం కుదరదు. సుఖము దుఃఖము మానసికంగా అనుభవించేస్తానండి, లేకపోతే ఏదో కల్లో పొద్దేశానండి అంటే ఎలా కుదురుతుంది? అనుభవించాలి. ఎప్పుడో ఏ కుక్కో పడుకుని ఉండగా తెలిసో తెలియకో ఓ కట్టె పెట్టి దాని కాలు మీద కొట్టారు. దాని మోకాలు ఎంత బాధపడిందో అది అలా ఈడుచుకుంటూ ఆ కాలు బాధపడింది. పాపం ఆ పాపం పోవాలా నా ఖాతాలోంచి? పోవాలంటే నాకు మోకాలు నొప్పెట్టాలి. నాకు మోకాలు నొప్పెడితే పాపం పోతోంది. నేను చేసిన పాపము పోవాలంటే నాకు మోకాలు నొప్పెడితే అక్కడితో ఆ గొడవ వదిలిపోతుంది. కాబట్టి సృష్టి ఇది ఇవ్వకపోతే ఎలా పోగొట్టుకుంటావు పాపం? దుఃఖాన్ని ఎలా అనుభవిస్తావు? అనుభవించడం కుదరదు. చేసిన పుణ్యం ఉంది, సుఖంగా అనుభవించేయాలి, అప్పుడు ఆ పుణ్యం పోతుంది. ఈ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడానికి ఒక శరీరం ఉండాలా? ఈ శరీరాన్ని భగవంతుడు ఇవ్వడానికే సృష్టి క్రియ అంటారు. సృష్టి చేసి ఇస్తుంటాడు శరీరాన్ని. అది ఆయన అనుగ్రహం. ఆయన శరీరాన్ని అందుకు ఇస్తున్నాడు. అందున మనుష్య జన్మ గొప్పది. ఎందుకని? గురువుగారిని శాస్త్రాన్ని పట్టుకొని తత్వాన్ని అవగతం చేసుకోగలవు, జీవితాన్ని ఒబ్బిడి చేసుకోగలవు, మంచి కార్యములు చెయ్యగలవు, సత్సంకల్పములు చెయ్యగలవు, భగవన్నామం చెప్పుకోగలవు, దాని చేత పుణ్యమును సముపార్జించుకోగలవు. ఒక స్థితికి వెళ్ళిపోతే నాకు పుణ్యము వద్దు పాపము వద్దు అని చెప్పి చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితంగా మనుష్యుడు పొందినటువంటి పాత్రత వలన పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానము కారణముగా చేసుకున్న పాపపుణ్యములన్నీ దగ్ధమైపోతే ఇక అనుభవించడానికి పాపము పుణ్యము రెండూ లేవు కనుక ఇక పునర్జన్మ పొందవలసిన అవసరమే ఉండదు. అది చివరిసారి శరీరం పోతుంది. అంతే మోక్షం, విడుదల. జనన మరణ చక్రము నుండి విడుదలైపోయాడు. కాబట్టి మనుష్య జన్మ గొప్పది. సృష్టి ఏమిటో దిక్కుమాలలో గొడవ నీందుకు పుట్టిస్తాడో కాదు, కారుణ్యము. ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి అంతేవాసులు ఒక మాట అన్నారు. అయ్యా మీకు పూర్వాశ్రమంలో ఒక్కగానొక్క చెల్లెలు, ఆవిడ పేరు లలితాంబ, ఎన్ని కష్టాలు పడుతోందో మహాతల్లి. మీకు చెప్పకుండా ఇస్తే మీరు కోప్పడతారు, మీరు ఓ అనండి, ఆవిడికి మేము అందరం ద్రవ్య సహాయం చేస్తూ ఉన్నాం. ఏ మార్గమును నమ్మిన వాడికి ఆ మార్గం మీద నమ్మకం ఉండడమే శ్రద్ధ. అంతేకాని ఒకడి శ్రద్ధని విమర్శించే హక్కు ఇంకొకడికి ఎలా ఉంటుంది? ఆయన ఉన్నదే ఆ మార్గంలో. ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అన్నారు,
చేసిన పాపాన్ని దరిద్ర రూపంలో అనుభవించేస్తోంది. అడ్డెందుకు పడతారు, అనుభవించేనివ్వండి, ఈ జన్మతో పోతుంది, ఉత్తర జన్మలలో సంతోషంగా ఉంటుంది, అడ్డెళ్ళకండి అన్నాడు. అది ఆయనకి శాస్త్రం మీద ఉన్న నమ్మకం. అది మనకి లౌకికంగా ఆలోచిస్తే అలా అండం ఏమిటి అనిపించవచ్చు. కానీ శాస్త్రాన్ని నమ్మిన వ్యక్తిగా, చెప్తున్న వ్యక్తిగా, మఠాధిపతిగా ఆయన అదే పూనికని ప్రదర్శించారంతే. కాబట్టి సృష్టి, కారుణ్యము, స్థితి, ఓ శరీరం పెరగాలి, కొంతకాలం ఆరోగ్యంగా ఉండాలి, మరి పాపమునకు ఫలితం వచ్చినప్పుడు అనారోగ్యము రావాలి. నీకేమో చాలా గౌరవాలు పొందినప్పుడేమో భగవంతుడు ఉన్నాడా, నీకు ఏదైనా కొంచెం కాలు నొప్పో నడ్డి నొప్పో వస్తే భగవంతుడు లేడా? అలా ఎలా కుదురుతుంది? ఆ ఉన్నవాడు అది ఇచ్చాడు, ఆ ఉన్నవాడు ఇది ఇచ్చాడు అనాలి. అలా అంటేనే ఉన్నాడని లెక్క. అంటే నీకు బాగా చేసి పెడితే ఉన్నాడు, లేకపోతే లేదా? అలా ఎలా కుదురుతుంది సిద్ధాంతం? అలా కుదరదు కదా. కాబట్టి స్థితి నిలబెడుతున్నాడు. తినడానికి అన్నం ఇచ్చినవాడు ఎవరంటే ఆయనే కదా, బియ్యం రూపంలో. ఉడకడానికి నీళ్ళు ఇచ్చినవాడు, అగ్నిని ఇచ్చినవాడు ఆయనే, ఉడకబెడుతున్నవాడు ఆయనే. ఇన్ని చేస్తున్నవాడు లేడండం ఎలా కుదురుతుంది? వాడు లేడంటే వాడు నిన్ను ఆపేస్తున్నాను, ఊపిరి ఆపుతున్నాను అన్నప్పుడు ఊపిరిని కొనసాగించుకోగలిగిన వాడు ఇప్పటివరకు ఎవడైనా ఉన్నాడు ఆ లోకంలో? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేది వ్యాధి మాన్పలేరు. కాబట్టి ఉన్నాడని నమ్మడం ధర్మం, ఉన్నాడని నమ్మడం భక్తుడి యొక్క విశ్వాసం. కాబట్టి స్థితి నిలబెట్టడంలో కారుణ్యం ఉంది, లయ పడగొట్టడంలో కారుణ్యం ఉంది. వృద్ధుడైపోయాడు, ఏమీ చేయలేకపోతున్నాడు ఇంకా శరీరంతో. ఆ శరీరం సహకరించట్లేదు పాపం ఆయనకి, ఏ పని చేయడానికి అది ఉపయుక్తం కావట్లా. కానీ అమాయకుడు ఇంకా దాన్ని పట్టుకుని ఉండాలనుకుంటాడు. ఏం చేస్తాడు అందులో ఉండి? ఏమి చేయలేడు. ఆయనకి మాత్రం ఇంకా అందులోనే ఉందామని ఉంది. చెంచాడు అన్నం తింటే అరగదు, మళ్ళీ దానికి 30 మాత్రలు వేసుకోవాలి, 3 చెంచాల మాత్రలు వేయాలి. అయినా ఉండాలనుకుంటున్నాడు, రోగగ్రస్తం. ఇంట్లో వాళ్ళు కూడా ఏదో వెళ్ళిపోతే బాగుండు అంటున్నారు. ఆయన చేతిలో ఉందా పాపం? కానీ అందుకే సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే మృత్యువు దేవత. ఇప్పుడు భగవంతుడు దయతో విడిపించేస్తాడు. వద్దురా నాన్న, ఇచ్చాను, మంచో చెడు, పాడు చేసుకున్నావో ఉపయోగించుకున్నావో అయిపోయింది, ఇంక ఇప్పుడు నీకు అది ఉపయోగపడదు, అది పెద్దదైపోయింది. మరి ఈశ్వరుడు దయతో తీసేస్తాడు. తీసేసిన వాడు తీసేసి ఊరుకుంటున్నాడా? మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తున్నాడా? దానికి జవసత్వాలు ఇస్తున్నాడా? మళ్ళీ జవసత్వాలు ఉన్నప్పుడు వాడకుండా పోయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏడిస్తే ఆయన ఏం చేస్తాడు? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఓపిక ఉన్నప్పుడే మంచి పనులు చెయ్యి ఆయన చెప్తున్నాడు కదా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.